Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ ఇలా చెప్తాం. నా ద సెకండ్ సెంటెన్స్ ఈస్ ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడే ఉండాలి. ఈ సెంటెన్స్ని ఎవ్రీథింగ్ షుడ్ బీ కెప్ట్ వేర్ ఇట్ బిలాంగ్స్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే ఏదైనా మాట్లాడేది ఉందా లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నీకు అనిపించింది నాకు చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఒక్కడివే ఏం మాట్లాడుకుంటున్నావు. ఎవరు లేకుండా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని వాట్ ఆర్ యూ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అబౌట్ ఇలా అడుగుతాం. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నావు అని. అదే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావని నేను అనుకున్నాను, కానీ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఇలా చెప్పాలనుకుంటే ఐ థాట్ యూ వర్ టాకింగ్ ఆన్ ద ఫోన్ బట్ యూ వర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. ఐ థాట్ యూ వర్ టాకింగ్ ఆన్ ద ఫోన్ బట్ యూ వర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇలా చెప్తాం. అదే ఎప్పటి నుంచి నువ్వు ఈ అలవాటు చేసుకున్నావు ఇలా అడగాలనుకుంటే సిన్స్ వెన్ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ హ్యాబిట్? సిన్స్ వెన్ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ హ్యాబిట్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ఎవరితో మాట్లాడవా. ఎవరైనా ఎక్కువగా మాట్లాడకపోతే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ యూ టాక్ టు ఎనీ వన్, డోంట్ యూ టాక్ టు ఎనీ వన్ ఇలా అడుగుతాం. డోంట్ యూ టాక్ అంటే నువ్వు మాట్లాడవా అని. అదే అందరూ ఏదో ఒకటి లేదా ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండిపోయావు ఇలా అడగాలనుకుంటే ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ బట్ వై ఆర్ యూ the only one staying silent? Everyone is talking about something, but why are you the only one staying silent? ఇలా అడుగుతాం. అదే ఏదో ఒకటి చెప్పు లేదా ఏదో ఒకటి మాట్లాడు, ఎవరు కూడా నిన్ను జడ్జ్ చేయరు లేదా విమర్శించరు ఇలా అడగాలనుకుంటే say something, no one is going to judge you. Say something, no one is going to judge you ఇలా చెప్తాం. నో వన్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ అంటే ఎవరు నిన్ను విమర్శించరు లేదా జడ్జ్ చేయరు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టదా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ యూ గెట్ బోర్డ్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఆల్ ద టైమ్ ఆర్ డోంట్ యూ గెట్ బోర్డ్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఆల్ ద డే ఇలా అడుగుతాం. డోంట్ యూ గెట్ బోర్డ్ అంటే నీకు బోర్ అనిపించదా లేదా బోర్ కొట్టదా అంటూ ఉంటాం. అదే నీలాగా నేను గనక రోజంతా ఇంట్లోనే ఉంటే నేను పిచ్చిదాన్ని అయిపోతాను లేదా పిచ్చివాడిని అయిపోతాను ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఆల్ డే లైక్ యూ ఐ వుడ్ గో క్రేజీ. ఇఫ్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఆల్ డే లైక్ యూ ఐ వుడ్ గో క్రేజీ ఇలా చెప్తాం. అదే నాకు కూడా బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ నేను దాని గురించి ఏం చేయలేకపోతున్నాను ఇలా చెప్పాలనుకుంటే I also want to go out, but I am unable to do anything about it. I also want to go out, but I am unable to do anything about it. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే అందరితో మాట్లాడాలని నాకు ఉంటుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని I also want to talk to everyone. I also want to talk to everyone ఇలా చెప్తాం. అదే ముందు నేనే మాట్లాడడం స్టార్ట్ చేయలేను, ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాను ఇలా చెప్పాలనుకుంటే ఐ కాంట్ స్టార్ట్ అ కాన్వర్సేషన్ మై సెల్ఫ్ బట్ ఇఫ్ దే టాక్ టు మీ ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు దెమ్. ఆర్ ఐ కెనాట్ స్టార్ట్ అ కాన్వర్సేషన్ మై సెల్ఫ్ బట్ ఇఫ్ దే టాక్ టు మీ ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు దెమ్ ఇలా చెప్తాం. అదే నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను, ఇప్పుడు మార్చుకోవాలంటే కష్టం ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ బీన్ లైక్ దిస్ సిన్స్ చైల్డ్హుడ్ so it's difficult to change now. I have been like this since childhood, so it's difficult to change now ఇలా చెప్తాం. I have been like this since childhood అంటే నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే అందరం వెళ్తున్నాం నువ్వు కూడా రా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని we are all going, you come too. We are all going, you come too
ఇలా అడుగుతాం. నాకు నిన్న రావాలనిపించింది కానీ ఇప్పుడు రావాలని అనిపించడం లేదు, నువ్వు ఏమీ అనుకోకు. ఇలా చెప్పాలనుకుంటే I wanted to come yesterday but now I don't feel like coming, don't take it personally. Or I wanted to come yesterday but now I don't feel like coming, so don't take it personally. ఇలా చెప్తాం. అదే నాకు ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి. ఇలా చెప్పాలనుకుంటే I don't feel like going anywhere, just leave me alone like this. I don't feel like going anywhere, just leave me alone like this. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే అవసరమైతేనే మాట్లాడతాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని I only talk when necessary. I only talk when necessary. ఇలా చెప్తాం. అదే I don't bother anyone by talking unnecessarily like you do. I don't bother anyone by talking unnecessarily like you do. అంటే నేను నీలాగా అనవసరంగా మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టను అని. Another example is I am not used to talking like that and I am not going to make it a habit either. I am not used to talking like that but I am not going to make it a habit either. అంటే నాకు అలా మాట్లాడటం అలవాటు లేదు, ఇప్పుడు అలవాటు కూడా చేసుకోవాలని అనుకోవడం లేదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఏది మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని హౌ విల్ ఎనీవన్ నో ఇఫ్ యూ డోంట్ సే ఎనీథింగ్. హౌ విల్ ఎనీవన్ నో ఇఫ్ యూ డోంట్ సే ఎనీథింగ్. ఇలా చెప్తాం. అదే నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఉంటే నువ్వు ఏమనుకుంటున్నావో ఎవరికి తెలుస్తుంది లేదా ఎలా తెలుస్తుంది. ఇలా అడగాలనుకుంటే if you don't talk to anyone or socialize with anyone, how will anyone know what you are thinking? If you don't talk to anyone or socialize with anyone, how will anyone know what you are thinking? ఇలా అడుగుతాం. అదే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు లేదా నీకు ఎలా నచ్చితే అలా ఉండు. ఇలా చెప్పాలనుకుంటే it's up to you, live however you want. It's up to you or it's your wish, live however you want. ఇలా చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.